నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు జస్టిస్ కుల్దీప్ తివారీ ఒక ఆదేశం పాస్ చేశారు. వివరాల్లోకి వెళ్తే, ప్రాక్టీసింగ్ లాయర్ గారు వాట్సాప్ గ్రూపుల్లో హిందూ దేవుళ్ళని కించపరుస్తూ పోస్టింగ్ చేయడం మొదలెట్టాడు. చాలా మెసేజ్లు, ఒకటి కాదు రెండు కాదు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సదరు లాయర్ గారిపైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కేసు రిజిస్టర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పంజాబ్ అండ్ హర్యానా బార్ కౌన్సిల్ అతని మీద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేసింది. అయితే సదర్ లాయర్ గారు తన తప్పు తెలుసుకుని కాంప్రమైజ్ చేసుకున్నాడు. నా తప్పైంది, ఇంకోసారి నేను చెయ్యను అని చెప్పేసి గిల్టీగా అయ్యి తప్పు ఒప్పుకున్నాడు. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా బార్ కౌన్సిల్ ప్రొసీడింగ్స్ కూడా డ్రాప్ చేయడం జరిగింది. ఇట్లా కాంప్రమైజ్ అయ్యాడు కాబట్టి అతని మీద క్రిమినల్ కేసు క్వాష్ చేయాలి అని అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్ చేస్తే హైకోర్టు దాకా వచ్చింది. హైకోర్టు 50,000 రూపాయలు జస్టిస్ కుల్దీప్ తివారీ లాయర్ గారికి క్వాష్ చేస్తూ 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించవలసిందే తప్పు చేసినందుకు. ఇట్లా ఈ 50,000 రూపాయలు వారం రోజుల్లో డిపాజిట్ చేయాలి, లేకపోతే ఈ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది అని ప్రీత్పాల్ సింగ్ సంఘా వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా ఈ కేసులో తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకు తెలిసేదేంటి, ఎంత పెద్ద వ్యక్తులైనా, అటు లాయర్లైనా, డాక్టర్లైనా, మంత్రులైనా తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానమే, తల వంచాల్సిందే అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. నేను లాయర్ని, తప్పు చేస్తే నన్ను ఏమనరు, డాక్టర్ని, పొలిటీషియన్ని, నా తప్పు చేస్తే నాకేం కాదు అని అంటే కుదరదు. ఎంత పెద్దవారైనా సరే చట్టం ముందు సమానమే అని చెప్పడానికి ఇది ఒకటి చిన్న ఉదాహరణ. థ్యాంక్ యూ.